హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న, ఒకే నోరు రెండు నాలుకలు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఒకే నోరు రెండు నాలుకలు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, కొబ్బరి అయితే మనం చట్నీలోకి కర్రీస్లోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. పచ్చి కొబ్బరి మనం అలానే ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days 3 days వరకు కూడా చక్కగా ఉంటుంది. సో తప్పకుండా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, సమ్మర్లో పెరిగి పుల్లగా ఉండకుండా ఉండాలి అంటే పచ్చి కొబ్బరి ముక్క కానీ ఎండి కొబ్బరి ముక్క కానీ ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, పుల్లగా లేకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ ఒక 1 teaspoon వేసుకోవాలి. మనం నిమ్మబద్దలు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. రసం పిండేసుకున్న తర్వాత ఆ తొక్కలను పడేస్తూ ఉంటాము. ఆ తొక్కలను పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మబద్దకి ఇలాగా బేకింగ్ పౌడర్ ఇలా అప్లై చేసుకొని ఇలాగ గ్యాస్ లైటర్లు అయితే జిడ్డు పట్టేసి బాగా డస్ట్గా ఉంటాయి కదండి, దీన్ని చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలాగ బేకింగ్ పౌడర్ అయితే ఈ నిమ్మబద్దకి ఇలా అంటించుకొని ఇలాగ రబ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా లైటర్ అయితే మెరిసిపోతుందండి. ఎటువంటి జిడ్డు లేకుండా డస్ట్ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలాగా గట్టిగా అదుము పట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. లైటర్కు ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం కొత్తగా కొనుక్కున్నటువంటి స్టీల్ వస్తువులపై ఇలాంటి లేబుల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. మనం చేతితో తీయాలని ట్రై చేసినా కొంచెం వస్తుంది, కొంచెం రాదు కదండి. ఆ మూత నిండా కూడా జిగురు అనేది అట్లా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం అయితే ఇలాగ పొయ్యి వెలిగించుకొని ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి లేబుల్ ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. మనం ఎటువంటి కష్టపడకుండా ఈజీగా ఇలా అయితే తీసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్యాకింగ్ అయితే వస్తూ ఉంటుంది కదండి. ఇలా కట్ చేసుకుని మనం ఓపెన్ చేసుకుని దీనిలో ఉన్న సరుకుల్ని వాడుకుంటూ ఉంటాం కదండి. అది కొంచెం వాడుకుని కొంచెం అలానే ఉంచేస్తే పురుగు పట్టేస్తూ ఉంటుంది కదండి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా కట్ చేసిన ఈ లేబుల్తోనే చక్కగా మనం లాక్ అనేది వేసుకోవచ్చండి. మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. దీంట్లో పురుగు పడుతుందేమోనని భయం కూడా ఉండదు. ఈ విధంగా ఈ లేబుల్ని తీసి ఇలా పెడితే చక్కగా గ్యాప్ అనేది వస్తుంది. దీన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, దీనికి లాక్ అయి ఉంటుంది కాబట్టి ఓపెన్ లేకుండా ఉంటుంది, పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 6, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక 1 teaspoon సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, డీప్ ఫ్రిడ్జ్లో మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు ఐస్కి ఎడ్డగట్టేసి త్వరగా తీయాలంటే త్వరగా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఇలా అడుగున కొంచెం అప్లై చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అది అతుక్కోకుండా ఉంటుంది. ఐస్ కూడా త్వరగా గడ్డ కట్టినా కూడా త్వరగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ విధంగా పెట్టాం కదండి, మనం కావాల్సినప్పుడు అవసరం తీసుకునేటప్పుడు ఈజీ వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్. టిప్ నెంబర్ 8, కొబ్బరి చెప్పులు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రైస్లో కానీ కందిపప్పులో కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, తీసుకుని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పురుగు రాకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, మనం స్నానం చేసే వాటర్లో ఒక 1 teaspoon సాల్ట్ వేసుకుంటే మన స్కిన్ పైన దద్దుర్లు కానీ ఎలర్జీ లాంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 10, మనం తెచ్చుకున్న సరుకులు ఇలా ఎండలో 1 గంట పెట్టేసుకొని తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి.
నెంబర్ 11, గ్యాస్ బండని తీసుకెళ్లాలంటే టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలా గీతలు పడిపోతాయో అని భయంగా ఉంటుంది కదండి. అటువంటి సమస్య ఏమీ లేకుండా దీని కింద మ్యాట్ ఇలా వేసేసుకొని తీసుకెళ్తే గీతలు పడకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇలా లెమన్స్ అయితే చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా లెమన్స్ అయితే వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకొని తేమ లేకుండా చూసుకొని న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా లెమన్లు అయితే దానిలో న్యూస్ పేపర్లో పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకొని ఏదైనా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. అలానే నిమ్మకాయలకి ఆయిల్ అప్లై చేసి కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం లెమన్స్ని అయితే వాటర్లో పెట్టేసుకొని 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రైస్ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. 3 టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మీకు ఏ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే కరివేపాకు, పచ్చి కరివేపాకు 2 కలిపేసి బియ్యంలో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. బియ్యం అయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఓల్డ్ బ్యాంగిల్ని ఒకటి తీసుకొని, మనం యూజ్ చేయని బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్ని తీసుకొని ఇలాగా చక్కగా ఈ గోతం సంచికి ఇలా పెట్టేసామనుకోండి ఎక్కువగా మనకి పురుగు దరి చేరకుండా ఉంటుంది, తేమ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాంగిల్ మనకి పద్దాక ఓపెన్ చేయం కాబట్టి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా ఆ టిప్స్ అయితే ఫాలో అవ్వండి, 100% వర్క్ అవుతుంది. ఇలా గోతం సంచికి అయితే మనం బ్యాంగిల్ పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువగా పురుగు రాకుండా ఉంటుంది. కరివేపాకు, పచ్చి వేపాకు వేసుకున్నా కూడా పురుగు రాకుండా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం అగ్గిపుల్లలను తీసుకొని ఒక 10 ఒక 9 అలా తీసుకొని ఇలాగా మనం బియ్యంలో కలిపేసి ఇలా బియ్యం మొత్తం కూడా మిక్సింగ్ చేసామనుకోండి అగ్గిపుల్లల స్మెల్కి కానీ ఘాటుకి కానీ పురుగు రాకుండా ఉంటుందండి. ఎటువంటి పురుగులు కూడా పడవు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగ అగ్గిపుల్లలను తీసుకొని మనం బియ్యంలో మిక్సింగ్ చేసామనుకోండి పురుగు సమస్య ఉండదండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ మీద మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఎంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.